భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఎందుకని? ఈ మరణం ఎందుకు వచ్చిందో తెలుసా మనిషికి? మరణం మనిషి కష్టార్జితం. ఏమ్మా, మరణం ఏంటి? మనిషి కష్టార్జితం. ఎందుకు ఇలా అన్నానంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. రెండింటికే జీతాలు ఉన్నాయి భూమి మీద. వేటికి? ఒకటి పనికి జీతము, రెండు పాపానికి జీతం. అంటే మనిషి కష్టపడి పాపం చేసి జీతముగా, ఫలముగా ఏం తెచ్చుకున్నాడు? ఫలితంగా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ మరణం ఎలాంటిదంటే సాదా సీదా అయినది కాదండి, చాలా బలమైనది. మరణం చాలా బలమైనది. ఏ మనిషి కూడా ఈ బలమైన మరణాన్ని ఓడించలేకపోతున్నాడు. ఎవ్వరి వలన కావట్లేదు. భూమి పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంతవరకు, ఆయన ఒక్కడు తప్పించి మరలా భూమి గతించిపోయేంతవరకు కూడా ఈ మరణాన్ని, మరణ బలాన్ని ఓడించడం ఎవరి వల్ల కూడా కాదు, ఒకే ఒక్కడి వల్ల అయింది. ఎవరైనా? ఎస్, మీరు నేను మన రక్షకుడిగా వెంబడిస్తూ మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే